హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే ఫుల్ ఫిష్ ఫ్రై. ఒక్కసారి టేస్ట్ చూస్తే చాలు, మర్చిపోలేరు. అంత టేస్టీగా ఉండే ఫుల్ ఫిష్ ఫ్రై చేయడానికి ఫుల్ ఫిష్ని తీసుకుని ఒక కత్తితో వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఫిష్కి కట్స్ పెట్టుకోవడం వల్ల మసాలాలు బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియా పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసుకోవాలి. సగం స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న మసాలాలన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1 గరిటెడు ఆవాల నూనెను వేసుకోవాలి. ఆవాల నూనె కూడా మసాలాలతో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1 గరిటెడు నీళ్లను వేసుకోవాలి. ఈ విధంగా ఒక పేస్ట్ని రెడీ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కట్స్ పెట్టుకున్న ఫుల్ ఫిష్కి ఈ మసాలా పేస్ట్ అంతా బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా ఘాట్లలో ఎక్కువగా మసాలా పేస్ట్ అప్లై చేసుకోవాలి. అప్పుడు లోపల దాకా మసాలాలు వెళ్తాయి. చేపకి 2 వైపులా మసాలాలు బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మసాలాలన్నీ చేప లోపల వరకు వెళ్ళేలాగా బాగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మసాలాలంతా చేపకు బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. కనీసం 3 నుండి 5 గంటల వరకు ఈ చేపను మ్యాగ్నేట్ చేయాలి. అప్పుడే మసాలాలన్నీ బాగా పడతాయి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 2 గరిటెల నూనెను వేసుకోవాలి. ఈ ఫిష్ ఫ్రైకి నూనె ఎక్కువే పడుతుంది. నూనె బాగా వేడయ్యాక మనము మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్న ఫుల్ ఫిష్ని వేసుకోవాలి. చేప మీద ఈ విధంగా నూనెను వేసుకుంటూ ఒకవైపు బాగా వేయించుకోవాలి. ఆ తరువాత ఇంకొక వైపుకు తిప్పుకొని మళ్ళీ బాగా వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చేప మీద ఈ విధంగా నూనె వేసుకుంటూ బాగా వేయించుకోవాలి. 2 వైపులు బాగా వేగడానికి కనీసం 30 నిమిషాలు సమయం పడుతుంది. వీడియోలో కనిపిస్తున్న విధంగా 2 వైపులా కూడా చేప బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఈ చేప చూడడానికి పైన క్రిస్పీగా మరియు లోపల చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా మరియు డెలీషియస్గా ఉండే ఫుల్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీకు ఇష్టమైన వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఈ ఫిష్ మీద కొద్దిగా నిమ్మరసం వేసుకుని ఉల్లిపాయతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సీ ఫుడ్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి మరియు
త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.